హలో అందరికీ ఈరోజు మనం వీడియోలో బ్లౌజ్ కటింగ్ సింపుల్ మెథడ్లో చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో మనకి మెయిన్ క్లాత్ ఇది వచ్చేసరికి లైనింగ్ అన్నమాట. ఈ యొక్క నేను మెజర్మెంట్ ఆల్రెడీ రాసి పెట్టుకున్నానండి. మాటికి బ్లౌజ్ తీసి మెజర్మెంట్ చూడడం కంటే కూడా చక్కగా ఇలా ఒకేసారి రాసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఇలా టేబు మార్కరు అన్నీ పెట్టుకొని చక్కచక్క మార్కింగ్ చేసేయచ్చు. ఇక్కడ మళ్ళీ లేచాను, మా ఊరు ఉన్నారు కదా, ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం కటింగ్ చాలా కష్టం. నేను వీలైనంత వరకు కూడా కటింగ్ అంతా కూడా నైట్ టైం పెట్టుకుంటాను, స్టిచ్చింగ్ అంతా మార్నింగ్ టైం పెట్టుకుంటాను. నైట్ ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, వాళ్ళు కుదురుగా ఉండరండి. ఒక్కొక్కసారి హోంవర్క్ చేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి టీవీ చూస్తూ ఉంటారు. అందుకోసం నేను మాటికి లెగల్స్ అయితే వస్తుంది. సో మనం ఫస్ట్ కట్ చేస్తున్న బ్లౌజ్ నడుము లూజు 28 ఇంచులు. ఈ 28లో మనం 4వ భాగం తీసుకోవాలి, ఎందుకంటే మనకి క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ మీద ఉంది కదా, సో అందుకోసం. నెక్స్ట్ ఇంకొకటండి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే, ఓకేనా. సో మనము 4వ భాగం అంటే ఎంత, 7 ఇంచులు వస్తుంది. ఈ 7 ఇంచులను కూడా మనము ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ 1 ఇంచ్, ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసరికి నేను మార్కింగ్ చేసి పెట్టాను కదా, ఈ హాఫ్ ఇంచ్ ఏంటి అంటే మనకి ఖర్చుల్లోకి పోతుందన్నమాట. అందుకోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ కింద ఎడ్జెస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండడం కోసము నేను ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అలా మార్క్ చేసుకున్నానండి. ఫస్ట్ ఇలా 7 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత మరొక 1 ఇంచ్ వచ్చేసరికి మనకు వెనక డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ గురించి 1 ఇంచ్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుల గురించి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటి అంటే మనం ఇక బ్లౌజ్ పొడవు చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి కూడా ఇలా నెమ్మదిగా చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి మనకి బ్యాక్ టక్స్ ఉంటాయి కదా, ఈ టక్స్ వరకు కూడా ఇలా కొంచెం బ్లౌజ్ లాగుతూ చూసుకోవాలి. మరి నార్మల్గా పట్టేయకుండా కూడా ఇలా బ్లౌజ్ టక్స్ని లాగుతూ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా ఎంత ఉంది బ్లౌజ్ పొడవు అనేది వస్తుంది. సో మనకి బ్లౌజ్ 13.5 ఇంచులు వచ్చింది. సేమ్ ఇదే 13.5ని ఇటువైపు కూడా మార్క్ చేసుకోవాలి. అంటే మనకి లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది అన్నమాట, క్రాస్ అస్సలు రాకూడదు. మరి హాఫ్ ఇంచ్ వచ్చేసరికి ఖర్చుల గురించి కూడా మార్క్ చేసుకోవాలి. అంటే 14 ఇంచులు నేను ఇక్కడ మార్క్ చేశాను. బ్లౌజ్ పొడవు అనేది హాఫ్ ఇంచ్ ఖర్చుల్లోకి పోతుంది. సో చూసారా, ఇంతవరకు మనకి నడుము లూజ్ వచ్చేసింది, బ్లౌజ్ పొడవు వచ్చేసింది, అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటి అంటే, మీరు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, చిన్న సైజు బ్లౌజ్, స్మాల్ సైజెస్ బ్లౌజెస్ ఏవి, బిగ్ సైజెస్ బ్లౌజెస్ ఏవి అనేది మనకి 30+ ఉన్నాయి అనుకోండి, అంటే 31, 32 అలా ఉంటే ఇవి పెద్ద సైజు బ్లౌజులు. 30 బిలో అంటే 29, 28 అలా ఉన్నాయి అనుకోండి, ఇవి చిన్న సైజు బ్లౌజులు. ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కదా, అందుకోసం నేను షోల్డర్ గురించి నెక్ గురించి 5 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ గురించి 2 ఇంచెస్, షోల్డర్ గురించి 3 ఇంచెస్. నెక్స్ట్ ఈ డౌన్, ఈ చంక డౌన్ వచ్చేసరికి ఏ సైజు వారికైనా 6 ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి. మనకి చంక డౌన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏంటి అంటే మనము బ్యాక్ నెక్ డీప్ అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఇది డీప్ నెక్ నార్మల్ నెక్ అనేది కూడా మనకు తెలిసి ఉండాలండి. డీప్ నెక్ షార్ట్ నెక్ అనుకోండి, మనకి షోల్డర్ నెక్ మెజర్మెంట్ కూడా మారిపోతుంది. మన ఛానల్స్లో వీడియోస్ ఉంటాయి, అవి కూడా చూడండి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కూడా నెక్ ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ నుంచి మనకి ఇది 9.5 ఇంచుల వరకు ఉంది దగ్గరగా, అంటే ఇది డీప్ నెక్ అన్నమాట. మనకి 8 దాటి ఉన్నదనుకోండి, అంటే 8.5, 9 ఇంచులు బ్యాక్ నెక్ ఉంటే ఇది డీప్ నెక్ అనే అర్థం, ఓకేనా. పైన 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, కిందన హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని 2.5 పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మనకి బ్యాక్ నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి ఇలా అన్నమాట, రౌండ్ మరీ దగ్గరికి కాకుండా మరీ దూరంగా కాకుండా నీట్గా వస్తుంది. ఓకే, మనకి నడుము లూజ్ అయిపోయింది. ఇప్పుడు చెస్ట్ లూజ్. సో చాలా ఇంపార్టెంట్ అండి. నడుము లూజ్ మనకి 7 ఇంచులు వచ్చింది కదా, ఈ 7కి 1 ఇంచ్ కలుపుకుంటే మనకి 8 ఇంచులు వస్తుంది. ఈ 8 ఇంచుల్ని మనం చెస్ట్ లూజ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనము చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ యాడ్ చేస్తాం. అదే పెద్దది అనుకోండి 1.5 ఇంచులు మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. మీరు బ్లౌజు కట్ చేస్తున్నంతసేపు గుర్తుపెట్టుకోవాల్సింది చిన్న సైజా పెద్ద సైజా. సో చిన్న సైజు బ్లౌజులని వేటిని అంటారు, పెద్ద సైజు బ్లౌజులని వేటిని అంటారు అనేది ఒక్కటి మీకు తెలిస్తే బ్లౌజ్ కటింగ్ అంతా కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫిట్టింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. అలాగే ఈ మిడిల్లోని కార్నర్ దగ్గర ఏంటి అంటే ఇలా స్ట్రైట్గా ఫస్ట్ మార్క్ చేసుకోండి. నేనైతే మార్కింగ్ చేయకుండా డైరెక్ట్గా ఇలా పెట్టేశాను. 1.5 ఇంచులకి నేను మార్కింగ్ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ పెట్టేసుకొని రౌండ్ స్కేల్ తోటి అయితే ఇలా కర్వ్ తీసేసాను.
చూడండి కరెక్ట్గా మనకి నడుము లూజ్ ఎంత అయితే వస్తుందో నడుము లూజ్కి ఇది కరెక్ట్గా సెట్ అవ్వాలన్నమాట. మనకి నడుము లూజ్ 7 ఇంచులు వచ్చింది కదా, సేమ్ 7 ఇంచులు కూడా ఇక్కడ కూడా సెట్ అవ్వాలండి. ఎందుకంటే మనకి ఒక 7 లోపు ఉన్నది అనుకోండి, అంటే 6:30 అలా వచ్చింది అనుకోండి, మనకి చంక దగ్గర టైట్గా పట్టేసినట్టు ఉంటుంది. అది మరీ ఎక్కువగా 1 ఇంచ్ అలా డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, మనకి లూజ్ అయిపోతూ ముడతలు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మనకు కరెక్ట్గా రావాలి. నెక్స్ట్ ఇలాంటి కర్వ్ స్కేల్ ఉన్నదనుకోండి, సో రౌండ్ స్కేల్ మనకి రౌండ్స్ తీసుకునేటప్పుడు రౌండ్స్ మార్క్ చేసుకునేటప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు, పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో బ్యాక్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్లో టక్స్ కూడా ఇక్కడే ఇచ్చేద్దాం. మనము ఈ విధంగా ఫోల్డింగ్ని ఇలా మనము ఖర్చులకు మార్క్ చేసుకున్నాం కదా, ఇంతవరకు కూడా ఇలా క్లాత్ను ఫోల్డ్ చేసుకొని ఒక 3.5 ఇంచులు లేదా 4 ఇంచుల వరకు అయినా సరే మనకు బ్యాక్ డాట్ పొడవు అనేది తీసుకోవచ్చండి. సో చూసారు కదా, ఇలా అన్నమాట. ఓకే, ఫైనల్లీ బ్యాక్ పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయిందండి. చూసారా, చాలా సింపుల్గా. మనం ఏంటి అంటే మీకు చాలా డౌట్ ఉంటుంది, అంటే బ్లౌజ్లో మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది. మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉందండి. సో చాలా వీడియోస్ ఉన్నాయి, బ్లౌజ్ని బేస్ చేసుకుంటూ మనం మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, చెస్ట్ లూజ్ అయినా, బ్యాక్ నెక్ డీప్ అయినా, ఫ్రంట్ నెక్ అయినా, ఇవన్నీ ఎలా మార్క్ చేసుకోవాలి అనేవి కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సో అవి చూడండి. ఫస్ట్ మనం ఖర్చు గురించి, ఫస్ట్ ఎడ్జెస్ అన్ని ఈక్వల్ గురించి మార్క్ చేసాం కదా, ఫస్ట్ ఇది కట్ చేసుకొని ఇప్పుడు చక్కగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుంటూ మనం ఫ్రంట్ పార్ట్ని కూడా మార్క్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్లో ఎలా మార్క్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ సైజు వరకు డాట్స్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నేను షేప్ బెల్ట్స్ దగ్గర నుంచి ప్రతిదీ క్లియర్గా మీకు చెప్తానండి. ఓకేనా, ఇలా టక్స్ ఇచ్చేయండి, స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.